అంటే ఈ శివశక్తి వీళ్ళతో మీరు మాట్లాడతారా? శత్రుత్వం ఏముంటుంది బ్రదర్? నేను ఎలాగో క్రీస్తు గురించి మాట్లాడుతున్నాను, ఆయన శివుడి గురించి మాట్లాడొచ్చు, లేకపోతే ఇంకొకతను విష్ణువు గురించి మాట్లాడొచ్చు. ఇప్పుడు వైష్ణవులకి శైవులకు పడుతుందా బ్రదర్? ఒకప్పుడు యుద్ధాలే జరిగాయి కదా, శివుడే దేవుడని కాదు విష్ణువే దేవుడని. మరి అలాంటిది ఒకే మతంలో ఉన్న వ్యక్తులే కొట్టుకున్నప్పుడు వేరే వేరే రిలీజియన్స్ కి సంబంధించిన వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా, అంతే తప్ప కత్తులు పట్టుకుని నరుక్కునేంత అయితే కాదు. రైట్. అయితే ఇప్పుడు సాంగ్స్ గురించి వద్దాం. రండి. అంటే ఒకప్పుడు సాంగ్స్ నేను కూడా విన్నా, చాలా అద్భుతంగా ఉండేవి. సాంగ్స్ లో చాలా మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే సాంగ్స్ రీసెంట్ గా కాదు, ఒక 2 years 1 year అవుతుందేమో, ఒక సాంగ్ స్టైల్ మారింది, నడక మారింది, నా స్టైల్ మారింది క్రైస్తవ్యంలో. అదే ఇంకొక అతనేమో అంటావా యేసు, అంటావా యేసు గుండె. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. మరి మీరు నన్ను అడిగారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు చాలా చోట్ల మనకి వినాయక చవితికి కానివ్వండి, దసరాకి కానివ్వండి, లేకపోతే సంక్రాంతికి కానివ్వండి, లేకపోతే దీపావళికి కానివ్వండి, కృష్ణాష్టమి, లేకపోతే శ్రీరామనవమి, వీటిల్లో సినిమా పాటల ట్యూన్స్ తో దేవుని పాటలు పాడుతుంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? సినిమా పాటల ట్యూన్స్ తో ఒకటి నన్ను చెప్పండి. సరే అడగండి. పాడుతుంటారు. రెండవది, ఎదురుగా స్వామి వినాయకుని విగ్రహం ఉంటుంది. ఏ పూజ చేసే ముందైనా ఆయన్ని పూజిస్తారు, సకల అరిష్టాలు దూరం చేస్తాడు ఆయన అని. ఆయన వినాయకుడి విగ్రహం అక్కడ పెట్టి ఈ పేటకు నేనే మేస్త్రి అని పాటలు పెడతారు. వాస్తవా కదా? ఇంకొంచెం దారుణం, 2వ రోజు 3వ రోజులైతే ఇక రంబోలో పాటలే, మామూలుగా ఉండదు. ఇక స్టేజ్ మీద రికార్డింగ్ డాన్స్, బ్రేక్ డాన్స్లు జరుగుతూ ఉంటాయి. అవి ఎప్పుడైనా ఏంటని అడిగారా? సరే, అది వాళ్ళ పద్ధతి అనుకోండి, వదిలిపెట్టండి. కానీ క్రిస్టియానిటీలో బ్రదర్ ఇవాళ మా దరిద్రం ఏంటంటే, ప్రతి వస్తువుకి డూప్లికేట్ ఒకటి తయారైనట్లు నిజమైన క్రైస్తవులకి డూప్లికేట్ గా ఎంతో మంది క్రైస్తవులు, నిజమైన పాస్టర్స్ కి డూప్లికేట్ గా ఎంతో మంది పాస్టర్స్ వచ్చారు. వాడు ఇంకా ఊ అంటావా దగ్గరే ఆగాడు. ఇంకా రేపెంత దరిద్రం చూడాల్సి వస్తుందో. ఇంకా రేపు ఎలాంటివి వస్తాయో. ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి ఒక పొద్దున్నే ఆయనకి సుప్రభాతం ఉంటుంది కదా, మీరేనా ఎక్కువ మేము కాదా అని మా క్రీస్తు కూడా తయారు చేశారు సుప్రభాతాలు. మాలలు వేస్తారు కదా, అయ్యప్ప మాల, లేకపోతే భవానీ మాల, మీరైనా మాల వేసేదని మా వాళ్ళు మొదలు పెట్టారు. మాల క్రిస్టియనిటీలో మాల అనేది లేదు, లేదు లేదు, అస్సలు లేదు బ్రదర్. మదర్ ప్రామిస్ బ్రదర్. అది వైట్ డ్రెస్ వేసుకుని ఉంటారంట కదా. వైట్, ఆ తెల్లని వస్త్రాలు అంటే పవిత్రతకి గుర్తు అంతే. వస్త్రాలు ధరించి కొన్ని రోజులు ఉంటారు ఉపవాసాలు. అది బ్రదర్ ఇప్పుడు మీటింగ్స్ ఇప్పుడు నేను మీకు ఎట్లా చెప్పాలంటే, ఈ చేయి బ్రదర్, ఇందులో 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? లేవు కదా. కానీ ఈ చేతిని భరించే ఈ పాట అంతా ఒకటే కదా. ఇక్కడ క్రీస్తున్నాడు, దరిద్రులు ఇలా తయారయ్యారు. ఒకటికొకటికి సంబంధం ఉండదు, ఒకటికొకటికి పోలిక ఉండదు. ఏం అసలు పట్టించుకునే వాళ్ళు తక్కువ. ఇప్పుడు సృష్టిస్తున్నారు, ఈయన పట్టించుకునే వాళ్ళు తక్కువ. ఫస్ట్ ఇప్పుడు ఈయన ఏమన్నారంటే వీళ్ళకి అనవసరం అంతే. మీరు ఎక్కువ మాట్లాడద్దు, కొత్త పద్ధతి ఏదైనా తీసుకొస్తారండి, నెక్స్ట్ ఇయర్ కల్లా మా దాంట్లో కూడా మొదలైంది. అట్లా మీరు బతుకమ్మ అని ఎగిరితే మా వాళ్ళు సిలువ పెట్టి ఎగురుతున్నారు ఈ మధ్య. మతం అన్న ప్రతి చోట ఈ దరిద్రాన్ని భరించాల్సిందే బ్రదర్. అందుకే క్రిస్టియానిటీ గురించి ఏమంటారంటే, ఇది మతం కాదు, ఇది మార్గం అంటారు. క్రిస్టియానిటీలో 2 ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు ప్రభువే ప్రాణంగా భావించి ఆయన వెనక నడుచుకుంటూ వెళ్లే క్రైస్తవులు. రెండవది మేము కూడా క్రైస్తవులమే అనుకునే క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళు. ఆ మతంలో ఉన్న దరిద్రంతో జరుగుతుంది ఇదంతా కూడా. అంటే హిందువుల దగ్గర నుంచి చూసి కాపీ కొట్టారు అనుకోవచ్చా? అనుకోవడం ఏంటి బ్రదర్, వచ్చిందే ఇక్కడ. ఇప్పుడు బై బర్త్ క్రైస్తవులను పుట్టుకొని వచ్చేస్తున్నారా? అందులో నుంచో ఇందులో నుంచో ఏసుని తెలుసుకొని వచ్చేవాళ్లే కదా. మరి ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులన్నీ కూడా? ఇప్పుడు నేను ఒక బ్రతకడం తెలిసిన వాడు బ్రదర్ ఏదైనా చేస్తాడు. వీడికి బ్రతకడం తెలుసు, వాడు దేన్నైనా వాడుకుంటాడు. అలా మా పాస్టర్లలో చాలా మంది వాడుతున్నారు. ఎలాగూ ఆ ఆరిజినే, ఆ ప్రారంభం నుంచే వచ్చిన వాళ్ళు వీళ్ళు దాంట్లో పడుతున్నారు అంతే. ఇంకొక విషయం, మీరు యేసు ప్రభు గురించి ఎన్నైనా తిట్టండి, బైబిల్ గురించి ఎన్నైనా అనండి, దేవుడైన యెహోవా గురించి ఏమైనా అనండి, మరే గురించి మాట్లాడండి, పాస్టర్ గురించి అన్నారో చంపేస్తారు మా వాళ్ళు. పాస్టర్ గురించి ఏమనొద్దు, మీరు బైబిల్ ఏమైనా అనుకోండి. దేవుడి కన్నా ముందు ఆయన దేవుడు. మరి విషయం, ఇక్కడ ఒక ఫోటో దిగితే 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాస్టర్కి. అయ్యగారితో ఒక ఫోటో దిగితే 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయ్యగారితో భోజనం చేస్తే 50,000 కట్టేవాళ్ళు ఉన్నారు. అయ్యగారి ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయ్యగారితో పాటు టీ తాగాలంటే 25,000 కట్టేవాళ్ళు ఉన్నారు. మా దరిద్రం అది. అన్ని వాస్తవాలే, ఇందులో అబద్ధం ఏదీ లేదు. రైట్ సార్. అలాగే అమెరికా నుంచి భారతదేశానికి చర్చిలు నిర్మించడానికి కొన్ని వేల కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? ప్రభుత్వానికి బ్రదర్ నేను ఒక మాట చెప్తాను వినండి. భర్త లేని ఇంట్లో ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. కానీ భర్త ఉన్నప్పుడు ఖచ్చితంగా భార్య ఏం చేస్తుందో భర్తకు తెలుస్తుంది కదా. దేశానికంటూ ఒక ప్రభుత్వం ఉంది, ఈ దేశానికంటూ సుప్రీంకోర్టు ఉంది, ఫారిన్ కంట్రీస్ లో మనకు సంబంధించిన విభాగాలు ఉన్నాయి. ప్రతి ట్రాన్సాక్షన్ మీద నిఘా ఉంటది. ఎక్కడి నుంచి ఏమొస్తుందో మనకు ముందు తెలుస్తుందా, గవర్నమెంట్ కి తెలుస్తుందా? గవర్నమెంట్. భారతదేశంలో బ్రదర్, భారతదేశం చుట్టూ ఉండే ప్రపంచ దేశాల్లో
58 ముస్లిం దేశాలు, మిగిలినవన్నీ క్రిస్టియన్ కంట్రీస్, అక్కడక్కడ కమ్యూనిస్ట్ కంట్రీస్. ఒక్క నేపాల్ మాత్రమే హిందూ దేశంగా పరిగణించబడుతూ ఉంటుంది. ఇక భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇది విషయం. క్రిస్టియానిటీలో చారిటీ ఉంటుంది బ్రదర్. ఎక్కడైనా ఇప్పుడు నేనున్నాను బ్రదర్, నేను అమెరికాలో ఉన్నాను. ఇక్కడ పలానా వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్నాడని మీ దగ్గర నుంచి ఒక కాల్ వస్తే చాలు, మీరు నాకు నమ్మకమైన వ్యక్తి అయితే చాలు, నేను 1,00,000 పంపిస్తాను మీకు, వెంటనే అతనికి సాయం చేయండి అని. కానీ అతని దగ్గరికి వెళ్తా డబ్బు ఇతనే తీసుకుంటాడు మంచిలో. కానీ సహాయం చేయడానికి వస్తున్నారు కానీ ఇప్పుడు చాలా మంది మీరు చూడండి బ్రదర్, అందుకే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉంటాయి, క్రిస్టియన్ కాలేజెస్ ఉంటాయి, క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉంటాయి, క్రిస్టియన్ అనాథాశ్రమాలు ఉంటాయి. క్రిస్టియానిటీలో చారిటీ అంటేనే క్రిస్టియన్స్ గుర్తొస్తారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 1,200 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మీద నిషేధాన్ని విధించారు. భారతదేశానికి ₹1 రావాలన్నా నరేంద్ర మోదీ కంటి చూపును దాటి రావాలి. FCRI అనే ఒక అకౌంట్ ఉంటుంది బ్రదర్. FCRI అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి డబ్బు ఎక్కడికి రావడానికి ఉపయోగించుకునే అకౌంట్. ఆ అకౌంట్లన్నింటినీ రద్దు చేశారు. ఆ అకౌంట్లన్నిటి మీద నిషేధం విధించారు. సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియకుండా రూపాయి బిళ్ళ కూడా ఫారిన్ నుండి రాదు. వస్తే ఏదైనా పర్సనల్ అకౌంట్ కి 1,00,000-2 లక్షలు రావడమే తప్ప. ఒకవేళ అంత నిజంగా ఉండుంటే మన వాళ్ళు అసలు దేవుడినే నమ్మని వాడికి ఏ దేవుడైతే ఏంటి బ్రదర్? బాబా అవతారం ఎత్తొచ్చు, పాస్టర్ అవతారం ఎత్తొచ్చు, మౌలానా అవతారం ఎత్తొచ్చు. మోసపోయే మంది ఉన్నారు కదా, మోసం చేయడం ఎంతసేపు. మీకు ఏమైనా వస్తాయి సార్ ఫండింగ్స్? మీకు మీ చర్చ్ నా చర్చ్ లో ఉండేది 30 మంది. నాదొక రేకుల చర్చ్. నాకేమొస్తాయి అంటారు? అయితే నాకు 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి బ్రదర్. CMDF మీడియా, పాస్టర్ అజయ్ బాబు అఫీషియల్, పాస్టర్ అజయ్ బాబు లైవ్ టీవీ, అలాగే ATV అని నాకు 4 ఛానల్స్ ఉన్నాయి, ఏ న్యూస్ అని. ఈ ఛానల్స్ లో నాకు దగ్గర 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలి అని నేను అనుకుంటే, అది రీజనబుల్ అనుకుంటే, నేను వీడియో మాట్లాడేటప్పుడు జరిగిన నష్టం ఏంటో, మనం ఎందుకు సపోర్ట్ చేయాలో ఒక మాట చెప్తాను. చెప్పినప్పుడు ₹100 దగ్గర నుంచి ₹1,00,000 వరకు నాకు పంపాలి అని అనుకున్న వాళ్ళు నాకు పంపిస్తారు. నాకే అవసరం అనుకోండి, నేను చెప్తాను. లేదు పలానా వ్యక్తికి అవసరం చెప్తాను. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు, నా మీద ఒక నమ్మకం ఉన్నవాళ్ళు నాకు డబ్బు పంపిస్తారు. ఆ పంపించిన డబ్బులో కొంత నా ప్రయాణ ఖర్చులకి, నా భోజన ఖర్చులకి, నా ఇంటి ఖర్చులకి కొంత నేను ఉంచుకొని మిగతా డబ్బు ఎవరికి చేరాలో వారికి చేరుస్తాను బ్రదర్. అలా నాకు మనీ వస్తుంది చేతికి, అంతే తప్ప ఫారిన్ కంట్రీస్ నుండి సపోర్ట్ కానీ అట్లా ఏమి ఉండదు బ్రదర్. ఆ అకౌంటే లేదు నాకు. 4 అకౌంట్లు ఉన్నాయి, నేనే చెప్తాను. IDBI బ్యాంక్ అకౌంట్ ఒకటి రైల్వే స్టేషన్ దగ్గర, SBI బ్యాంక్ అకౌంట్లు 2, కరెంట్ అకౌంట్ ఒకటి, సేవింగ్ అకౌంట్ ఒకటి NTR మార్గ్ దగ్గర. మొన్న ఎలక్షన్స్ లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కెనరా బ్యాంక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసాం, ₹656 అలాగ ఉన్నాయి. అందులో ఈ 4 అకౌంట్లు, 0 అకౌంట్. ఎంత ఉంటుంది బ్యాలెన్స్ మీది బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్? మొత్తం కలిపితే బ్రదర్ ఒక్కొక్కసారి 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు, ఒక్కొక్కసారి ₹1,000 కూడా ఉండకపోవచ్చు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు బ్రదర్. అంతే, ఇక అంతకు మించి ఎక్కువ ఉండదు బ్రదర్. మొత్తం ఎతికినా నేను మీకు అకౌంట్ నెంబర్తో సహా చెప్తాను, చెక్ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా వెళ్ళిపోయి. అంతకంటే ఎక్కువ ఉంటుందని అడగవచ్చు మీరు. రైట్. అయితే రాధా మనోహర్ గారిని మీరు టార్గెట్ చేసినట్టు అనిపించింది. నేను ఎవరిని ఆయన రాసలీలలో అని చెప్పేసి చెప్పిందే కదా, నేను చెప్పలేదు కదా. అది రాసలీల చేసుకోనండి, లేకపోతే ప్రత్యేకంగా ఒక లాడ్జీ నడుపుకోనండి, నాకేంటి సార్? అతని పర్సనల్ లైఫ్ గురించి నాకెందుకు? మా అన్న, మా నాన్న, మా బామ్మరిదే నేను అతని గురించి మాట్లాడడానికి. ఆయన ఇష్టం సార్. ఆయన హిందువులు నమ్మేవాళ్ళు ఉంటారు, ఆయన వాళ్ళకి చెప్తున్నాడు. ఆయన శిష్యురాలుగా పనిచేసిన ఆవిడే రాధా మనోహర్ గారు రాసలీల చూడండి ఒక వీడియో పెడితే, మా సార్ చాలా మంచోడు కదా రాధా మనోహర్ దాస్, ఆయన కూడా BC అనుకుంటా దాసులు వాళ్ళు. ఒక రోజు రాత్రి పూట ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు సహజంగా దొంగలు ఎప్పుడు వెళ్తారు సార్? దొంగలు ఎప్పుడు వెళ్తారు? అర్ధరాత్రి పూట కదా. అర్ధరాత్రి పూట చర్చి ముందుకు వెళ్ళి చర్చి డోర్ కంటిస్తున్నాడు, పాంప్లెట్లు. కనపట్లేదు ఏంట్రా ఇక్కడ అనుకుంటా. రాముడు పాంప్లెట్లో, కృష్ణ పాంప్లెట్లో చర్చి కంటించడం ఏంటి సార్? బుద్ధి లేకపోతే, పళ్ళు రాలగొట్టే వాళ్ళు లేకపోతే సరే. అందుకే నేను దాని గురించి రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు 100 మెసేజ్లు పెడతాడు, అడగండి ఆయన్ని. అజయ్ బాబుకి మీరు మెసేజ్ చేస్తారంట, కానీ మెసేజ్ చూసిన మరుక్షణమే బ్లాక్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పేది అర్థం చేసుకునే మైండ్ అక్కడ ఉంటే మాట్లాడొచ్చు. కొన్ని మైండ్లో పేడే ఉంటుంది, ఏముండదు అక్కడ. మనం ఏం చెప్తున్నాం అనేది వాడికి అనవసరం. వాడేదో చెప్పాలనుకుంటాడు, మనం వినాలి, అగ్రి కావాలి. పోనీ దగ్గర సబ్జెక్ట్ ఉంటుందా అంటే అది ఉండదు. వాదోపవాదం చేయాలన్నమాట. నాకేం తెలియదు బ్రదర్, మీకు కొంచెం ఎక్కువ తెలుసు. మన ఇద్దరం మాట్లాడుకుంటే మీరు నా దృష్టికి పిచ్చోళ్ళగా కనపడతారు కదా. నేను అందుకే వెళ్తా మాట్లాడు. డిబేట్లో కూడా పోను బ్రదర్. నేను పిలిచిన ఆయనతోనే కదా, అసలు ఎవరితో పోను నేను డిబేట్లకి. నేను అనుకున్నది ఏంటో నేను చెప్తాను. 1 గంట నా లైఫ్లోనే ఫస్ట్ టైం బ్రదర్. నేను TV9కి వెళ్ళా, NTVకి వెళ్ళా, అన్ని ఛానల్స్కి వెళ్ళా. ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడే తప్ప పార్టీ అధికార ప్రతినిధిగా రిలీజియస్ విషయాలు మాట్లాడాల. నా జీవితంలోనే మొదటిసారి ఒక ఛానల్కి రిలీజియస్ విషయాల గురించి నేను మాట్లాడడానికి రాడు. ఓకే, ఫస్ట్ టైం నేను వచ్చింది, మీరు చూడండి. రైట్, డిస్కస్ చేయను బ్రదర్. నాకు అసలు వాదోపవాదాలకే వెళ్ళను నేను. నువ్వు నమ్ముతున్నావు కదా, పలానానే నిజమని నమ్ము. నేను ఎవడొద్దన, నేనైతే వద్దనలా.
నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పిస్తా, తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకో. కానీ నేను ఒకటి చెప్తాను, నేను నమ్మింది అది సత్యం అని నేను నమ్మాను. కాబట్టి నీకు నచ్చితే నమ్ము, లేకపోతే లేదు. ఇప్పుడు నా పక్కన చాలా మంది ఉంటారు బ్రదర్. కొంతమంది బుద్ధుడిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు నా పక్కన, ఇంకొంతమంది అసలు దేవుడే లేడు అనే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది హిందువులు ఉంటారు, ఇంకొంతమంది క్రైస్తవులు. అయినా అందరం కూర్చొని ఇంట్లో కడుపు నిండా అన్నం తింటాం. ఏ రోజు కూడా నేను దేవుని గురించి మాట్లాడను, నాకు అవసరం లేదు. నేను ఎక్కడ చెప్పాలో ఏం చెప్పాలో అక్కడ ఆ స్థానంలో నేనేంటో అక్కడ మాట్లాడి వెళ్ళిపోతానంతే. నాకేమన్నా నువ్వు మట్టి ప్రసాద్ ఖమ్మం జిల్లా బిఎంపీ అధ్యక్షులు, అంబేద్కర్ వాది, ఆయన పరలోకానికి తేకపోతే నువ్వు పరలోకానికి రావద్దని నాకేం ప్రభు చెప్పలా. నాకేంటి దరిద్రం. నేను విషయం చెప్తాను మీకు చెప్పినట్లుగానే ఆయనకి. ఇక ఆ తర్వాత మళ్ళీ మాట్లాడాక ఆయనతో మామూలుగా మాట్లాడుకుంటాం అంతే. రైట్. మొత్తానికి అంటే ఈ క్రిస్టియన్స్ లో కొంతమంది ఇలాగా తప్పుడు పాస్టర్లు వచ్చి కొంతమంది తప్పుదావ పట్టిస్తున్నారని చెప్పేసి మీరు ఫైట్ చేస్తున్నారు. బ్రదర్ చివరిగా నేను ఒక మాట చెప్తాను, అందరం బాగుండాలి బ్రదర్, కలిసి ఉందాం. హిందూ గొళ్ళని రెస్పెక్ట్ ఇస్తున్నాం, హిందూ దేవీ దేవతలకి రెస్పెక్ట్ ఇస్తున్నాం. కొంతమంది నోటి దోల ఎందుకు బ్రదర్, నువ్వు వాక్యం చెప్తున్నావు, దేవుని గురించి చెప్పు, నీకు హిందూ దేవీ దేవతల గురించి ఎందుకు? రాళ్ళు రప్పలను నువ్వు అనాల్సిన అవసరమే ఉంది, నీకు అవసరం లేదు కదా, నీ పనేదో నువ్వు చేసుకో. అట్లా కాకుండా దారిన పోయేవాడిని చెవి పెట్టి లాగినట్టు కొంచెం ఎక్స్ట్రాలు చేసే చోట గొడవలు జరిగాయి. అయితే ఇప్పుడు అది ఒక సంస్కృతి అయిపోయింది. లెక్కలేనన్ని చర్చలు తగలబెట్టారు. ఛత్తీస్గఢ్ లో తిమోతి అనే పాస్టర్ గారిని తుపాకీతో కాల్చిన చోట గుండెల్లో కత్తిపెట్టి పొడిచారు బ్రదర్. ఆయన చచ్చిపోయే వరకు అలా పొడుస్తూనే ఉన్నారు. తిమోతిలో సంవత్సరం అవుతుంది తిమోతి గారిని. ఎంతో మందిని చంపారు. ఇట్లా డైరెక్ట్ గా చర్చిలోకి వచ్చేసి కొట్టేస్తున్నారు అంతే. ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే వచ్చి కొడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసే అరాచకాలకి అసలు అంతు పంతే ఉండదు. ఇంట్లో ప్రేయర్ జరిగితే బుల్డోజర్తో కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు ఓపెన్ గా. అసలు రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్నారు. ఇప్పుడు 400 సీట్లు వచ్చుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మార్చేసేవాళ్ళు. క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఓటు హక్కు తీసేస్తామంటున్నారు. జై శ్రీరామన్కి పోతే ఈ దేశంలో బ్రతకడానికి వీల్లేదంటున్నారు. రాజసింగ్ అయితే ఓపెన్ గా క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని చంపండి అని పిలుపునిచ్చాడు. ఢిల్లీ నడిబొడ్డున స్వామి మహామండలేశ్వర స్వామీజీ అయితే ముస్లిం చంపడానికి సిద్ధపడాలి, హిందువులు కత్తులు కొనుక్కోవాలి అని చెప్పాడు. ఓపెన్ గా అన్ని బిట్లు ఇస్తాను నేను మీకు. ఇవాళ ఏం జరిగిద్దో రేపు ఉన్న భయంలో ఉన్నారు క్రైస్తవులు. నిజంగా తిరగబడే వాళ్ళైతే సార్ మీరు ఒక మాట తప్పుగా అనుకోవద్దు, అన్ని రకాల మాసాలు తింటాం, ఒక పంది మాసం తప్ప క్రైస్తవులు, కుక్క పంది తప్ప తినేవి మేము ఎంత కట్టుకుంటాం సార్. మీరు ఒక దెబ్బ కొట్టేలోపు 100 దెబ్బలు కొడతాం మేము. కానీ కొడితే కుట్టాడులే అనుకొని వెళ్ళిపోతామే తప్ప ఇంకో దెబ్బ కొడతారా అని ఇటు చేస్తే నువ్వు క్రైస్తవుడివేనా అంటారు మా వాళ్ళు వెనక నుంచి. అది సార్ మా బతుకు. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది సార్? ఏదైనా తప్పు ఉంటే తప్పు అని చెప్పండి, సరిదిద్దుకుంటాం తప్ప మీరు చంపేస్తా పొడి చేస్తా అంటే అందరూ మంచోళ్ళు ఉంటారు సార్. నాలాంటి మెంటల్ గాడు కూడా ఉంటాడు. ఖచ్చితంగా సార్ కొన్ని వేల మంది ఉంటారు టీం, తక్కువే ఉండం. ఎవరి జోలికి వెళ్ళం సార్, అందరినీ గౌరవిస్తాం, ప్రేమగా గౌరవిస్తాం. మేము ఆరాధించం అంతే. మేము క్రీస్తును మాత్రమే ఆరాధిస్తాం. రాముడు కృష్ణుడు విష్ణువు గౌరవిస్తాం, కానీ క్రీస్తును మాత్రమే దేవుడుగా అంగీకరిస్తాం, ప్రార్థన చేసుకుంటాం. అది మీకేం అభ్యంతరం? మీరు కూడా అలాగే గౌరవించండి, రాముడిని దేవుడుగా అంగీకరించండి, పూజించండి. 10 ఏళ్ల క్రితం బాయి అనుకుంటూ తిరిగాం. ఈ బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ భజన దళ పుణ్యమా అని ఇదిగో దేశం ఈ స్థితిలో ఉంది సార్. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ప్రత్యేకమైన వందనాలు. ఇంత ఓపికతో నా మాటలన్నీ విన్నారు. అలాగే రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా చాలా కృతజ్ఞతలండి. రెడ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ టీవీ సంబంధించినటువంటి విషయాలను మిగతా వారికి షేర్ చేయండి, పంచుకోండి. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.